అత్తయ్య ఈరోజు ఏం ఏం పచ్చడి చూపిస్తున్నారు? పచ్చడి అమ్మ. ఓకే, ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. బాండి వేడైన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు, దాన్ని బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు ఎండుమిరపకాయలు తొక్కు తీసుకుందాం. బాగా మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగుతున్నాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దోరగా అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వేగక్కర్లా, లైట్ వేడి అయితే చాలు. మనం మిక్సీ వేసుకుంటాం. లేదా బాగా వేగవనుకోండి కందిపప్పు పచ్చివాసన వస్తుంది. అందుకని ఎర్రగా అయ్యే వరకు కలియబెడుతూ మాడకుండా వేయించుకోవాలి. ఇది చూడండి ఎట్లా వేగాలి. ఇంకా పొయ్యి కట్టేసేట పొయ్యి కట్టేసి ఇవి చల్లారే వరకు చల్లారేవారు. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో ఇవన్నీ వేసుకోవాలి. రెండు రెబ్బలు వెల్లుల్లిపాయ వేయాలి. కొంచెం ఉప్పు, టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకాయ ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు ఇది పొడి అయిపోయింది. పొడి అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలి. మిక్సీ పట్టాను, మిక్సీ పట్టేసాను. ఇది తీసి ఇంకా గిన్నెలోకి మార్చుకోవటం. ఈ పచ్చడి ఇట్లా తీసుకున్నాక కంది పచ్చడికి పోపు అవసరం లేదండి. ఇట్లా తీసుకొని అన్నం వేసుకోవటమే. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. సూపర్ అవుతారు.